మాది రాజస్థాను. మాకు పెళ్లి ఈడకొచ్చిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. గుడ్డి తమ్ముడున్నాడు, కాలు చేతులు పడిపోయిన తండ్రి ఉన్నాడు. మాటలు రాని చెల్లె కూడా ఉన్నది. చెయ్యి పనిచేయని తల్లి ఉన్నది. దయగల ప్రభు లాయర్ రామారావు గారు ఈ ప్యాంప్లెట్ కొట్టించి మమ్మల్ని ఆదుకున్నారు. దయచేసి మీరు కూడా మీకు తోచినంత సహాయం చేసి మమ్మల్ని ఆదుకోగలరు అని ఇట్లా బస్ స్టాండులల్లో ప్యాంప్లెట్లు వంచి అవి చదివినాక మళ్ళొచ్చి ప్యాంప్లెట్లు వాపస్ తీసుకొని పైసలు అడుక్కునే బ్యాచ్ ఒకటి తిరుగుతుండే అప్పట్లా. ఎక్స్క్యూజ్ మీ భయ్యా, నా పర్సెవలో కొట్టేసిర్రు, నేను మా ఊరికి పోవాలి ఇప్పుడు, గిమి ఒక 100 రూపీస్ అని గిట్లా అడిగి మందిని బోర్లు ఇచ్చి అడుక్కునే బ్యాచ్ కూడా కనబడుతుండే. ఏడాదిలు ఎప్పుడన్నా ఓర్రి వాడు ఆన్నే ఉండి మళ్ళీ అవే కథలు చెప్తుంటాడు. ఇక వీళ్ళ స్ఫూర్తితోటే కావచ్చు పరీక్షలలో పాస్ చేయమని అడుక్కునే పోరగాళ్ళు కూడా బాగా మందే తయారవుతుర్రు. చదువుకోండి ఫస్ట్. పెళ్ళి ప్రేమ సంగతి మీకెందుకు? మీరు బడికి పోయేదే చదువుకునేటందుకు. పెళ్ళిళ్ళు పేరెంట్స్ చూసుకుంటారన్న సోయి కొంతమంది బడి పొరలకు ఉంటలేదు. 25 ఏళ్లకు చేసే పనులన్నీ 10వ తరగతిని చేసేసి భావి భారత బద్మాషులు అనిపించుకుంటున్నారు. కర్ణాటకలో ఉన్న బెళగావి జిల్లాలో 10వ తరగతి చదివే పోరడు గసండి పనే చేసిండు. దయచేసి నన్ను ఎట్లయినా ఈ 10వ తరగతి పరీక్షలలో పాస్ చేయరు సార్, మీ బాంచను. నేను లవ్ ఆడుతున్న పిల్ల, నువ్వు 10వ తరగతి పాస్ అయితేనే నిన్ను లవ్ ఆడతా, లేదంటే బ్రేకప్ అని చెప్పింది సార్. నా ప్రేమను గెలిపించే బాధ్యత ఇప్పుడు మీ చేతులలోనే ఉన్నది సార్. సార్లు మీకు దండం పెడతా, నన్ను ఫాస్ట్ చేసి నా ప్రేమను గెలిపిరు సార్. మా ఇంట్లో మీ ఫోటోలు ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుంటా, మాకు పుట్టిన ఫోటోలకు మీ పేర్లు పెట్టుకుంటా, మీ కష్టమే ముంచుకోను. ఇందా ఈ 500 తీసుకొని నా పేపర్ దిద్ది చాయ్ కాఫీలు తాగురని ఇట్లా ఆన్సర్ షీటుకు 500 నోటును దారంతోటి కట్టిండు సిపాయి. 10వ తరగతి పరీక్ష పేపర్లు దిద్దుతున్న టీచర్లు ఇది చూసి 10వ తరగతికే వీడు పారు దేవదాస్ అంతా ఫీల్ అయిపోతున్నాడు కదా అని నవ్వుకున్నారట. ఇక ఆ పోరడు ఆన్సర్ షీటు కట్టిన 500 నోటును ఫోటోలు కొట్టి సోషల్ మీడియాలో ఇడిస్తే గిర్ర తిరుగుతున్నది. ఇప్పుడే 500 ఇచ్చి మార్కులు కొందామని చూసిండంటే ఈడు పెద్దోడైతే ఫేక్ డిగ్రీలు పెట్టే కొలువు పట్టే డ్రాగన్ లెక్కనే తయారైతుండొచ్చు. చదువుకొని బాగుపడి దేశాన్ని అవ్వయ్యల్ని ఉద్ధరిస్తుర్రా అంటే పిల్లను ఉద్ధరిస్తా అని పోరలు ఇట్లా పోకిరిగాలు తయారు కాబట్టి ఇసొంటోళ్ళని చూసినప్పుడే అనిపిస్తుంది వీళ్ళు రేపటి బచ్చాలు కాదు కాబోయే వద్దులేరి. ఇక దానికి సరైన ప్రాసపదం ఏందో మీరే అనుకోరి.